ఈ సాయంత్రం వేళ అందరికీ ఆప్తులు, బంధువులు, మిత్రులు అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ, ఋగ్వేదిని మహా ఋషులు వేడుకున్న ఉషస్సు, ఋగ్వేదిని మహా ఋషులు వేడుకున్న ఉషస్సు, ఉదాత్త స్పరిత ప్రతాల పాడుకున్న ఉషస్సు, మానవాళి ఉగ్గీతుల మలచిన ఎర్రని ఉషస్సు, మనిషి కన్న కలల నుంచి, మనిషెత్తిన గల నుంచి, బిగిసిన పిడికిళ్ళ నుంచి అవధరించు ఈ ఉషస్సు. ఆ ప్రయత్నంలోంచి శివగణేష్ 2006లో ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పైన మేము నిర్మించిన బ్రహ్మాస్త్రం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. మొట్టమొదటిలో మా మిత్రుడు సంతోషం సురేష్, విజయనగరం జిల్లా నుంచి వచ్చిన శివగణేష్, అతనిలో ఉన్న క్రియేటివిటీ, తపన, తాపత్రయం, సినిమా పిచ్చి ఇవన్నీ మేళవించి 7 సంవత్సరాల తర్వాత ఒకసారి కనిపించి 33 ప్రేమ కథలు సినిమాని ఆవిష్కరించానని, సినిమాని తయారు చేశానని, ఇట్లా మీ సమర్పణలో ఈ సినిమా తీయాలనుకుంటున్నానని చెప్తే చాలా ఆనందం వేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ఆడియో వేడుక విచ్చేసిన అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, తన పెయిన్ అంతా ఎలా ఉంటుందో నేను ఒకసారి అనుభవించి వచ్చాను కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక పెయిన్, ఇక్కడి నుంచి సక్సెస్ అనే ఆనందం రావాలి అతనికి. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి చేస్తాం. చిన్న సినిమాల పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. అలాంటి అవాంతరాలన్నీ అధిగమించి తను ఈరోజు ఎన్ననుకున్నా ఫైనాన్షియల్గా తను అనుకున్నది రీచ్ అయితే చాలు. ఈరోజు ఉన్న పొజిషన్, సినిమా పరిస్థితి అది. తన లాభం అక్కర్లా, తను పెట్టిన పెట్టుబడి తనకు వచ్చి తను ఆనందంగా ఉంటే చాలు. తను ఏదో దీంట్లో సంపాదించి ఏదో చేసేద్దాం అనుకుంటే ఈ రోజుల్లో జరిగే పని కాదు. సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. నేను ఈ సినిమాలో ఒక మంచి వేషం నేనే కావాలని అడిగి విజయనగరం వెళ్ళి చేసి వచ్చాను. తను చాలా కొత్త దర్శకుడైనా కంఫర్ట్గా వచ్చేసాడు. తనకి డెఫినెట్గా సక్సెస్ రావాలని, ఈ ఆనందం రిలీజ్ అయిన రోజు కూడా తనకు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.